ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క మాటలు వినిచున్న శ్రోతలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి 121 కీర్తన 5-6 వచనములు చదువుకుందాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఈ యొక్క వచనాలను మనము ధ్యానిస్తే గొప్ప కాపుదలను మనము నేర్చుకుంటాం. కీర్తనలు 91 మరియు 121 అధ్యాయాలు మన భద్రత విషయమై వ్రాయబడినటువంటి అద్భుతమైన కీర్తనలు. మనమందరము ఆ యొక్క కీర్తనలు తప్పక మనము చదువుకోవాలి. మహోన్నతిని చాటున నివసించే విశ్వాసికి నిశ్చయంగా 3 రకాల భద్రతలు ఉన్నాయి. మొదటిగా రక్తం ద్వారా భద్రత, అనగా దేవుని బిడ్డ గొర్రెపిల్ల రక్తంతో ముద్రించబడుట. సాతాను మనపై ఈ రక్తపు ముద్రను చూచినప్పుడు వెంటనే భయంతో వణికి పారిపోతాడు. ఇజ్రాయేలీయులు వారి ఇండ్ల గడపలకు గొర్రెపిల్ల రక్తాన్ని పూసినప్పుడు సంహార దూత వారిని ముట్టకుండా దాటిపోయినట్టు, నూతన ఇజ్రాయేలీయులమైన మనపై పస్కా గొర్రెపిల్లి అయిన యేసుక్రీస్తు రక్తము పూయబడినప్పుడు సాతాను మనులను ఏమాత్రము ముట్టలేడు. ఎందుకంటే గొర్రెపిల్ల రక్తంలో గొప్ప శక్తి ఉంది. రెండవదిగా మనకు దూతల భద్రత ఉంది. కీర్తనలు 91 అధ్యాయము 11-12 వచనాలు. దూతలు రాత్రి పగలు నీ చుట్టూ ఉండి మన చుట్టూ ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు. మూడవదిగా ఇజ్రాయేలీయులకు మేఘస్తంభంతోనూ అగ్నిస్తంభంతోనూ కాపాడినట్టు మనకు పరిశుద్ధాత్మని భద్రత ఉంది. అది అగ్నిజ్వాల వంటిది. ఆదికాండము 3వ అధ్యాయం 24లో దేవుడు అటు ఇటు తిరిగే ఖడ్గజ్వాలను ఉంచినట్టు చదువుతాం. యాకోబును కాపాడుతానని దేవుడు నిశ్చయంగా చెప్పాడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చూస్తాం. దేవుడు నిద్రపోతే ఏమవుతుంది? వెంటనే సాతాను గర్జించు సింహములా ఎవరిని మింగుదునా అని బయలుదేరుతాడు. 1 పేతురు 5:8 వచనంలో చూస్తాం. గనుక దేవుని దృష్టి ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. మన రాకపోకలపైనే కాక మనము ఎక్కడున్నా నిత్యము ఆయన మనతోనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన మనల్ని భూకంపాల నుండి, సునామీల నుండి, అపాయాలన్నింటి నుండి కాపాడుతూ ఉంటాడు. నిత్యము మనల్ని కాపాడే దేవునికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుందాం. ఈ దినం అంతయు ఆయన కాపుదలలో